హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో రుచులు వాకిట్లో ముచ్చట్లు. ఈరోజైతే నేను సింపుల్గా మన వాకిలి ముందు వేసుకునే రంగోలీ చూపిస్తున్నాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. పల్లెల్లో అయితే మనకి వాకిలి చాలా పెద్దగా ఉంటుంది. ఆ వాకిల్లో అయితే ఇంకా దీన్ని డబల్ వేసుకొని లైన్స్ పెంచుకుంటూ మంచిగా చాలా పెద్ద ముగ్గుగా వస్తుంది. కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్నదిగా వేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే కలర్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలాగా మిడిల్లో చిన్నగా ముగ్గేసుకొని కలర్స్ సేమ్ ఇలాగే వేసుకోండి. మిడిల్లో వచ్చి ఎల్లో కలరు, ఆ ఫ్లవర్కి వచ్చి పింక్ వేసాను. మరి చుక్కలు పెట్టేసేసుకొని ఇలా చక్కగా చుట్టూ లైన్లు వేసుకునే విధంగా ఇలాగ నేను వేస్తున్నాను కదా, అలాగే వేసుకోండి. రెండు చుక్కలు పెట్టుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు చుక్కలు పెట్టుకునేటప్పుడే మనకి రౌండ్ వస్తుందా లేదా చూసుకొని వేసుకోండి. ఇలాగా అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకో లైన్లో మళ్ళీ చుక్కలు పెట్టి వేసుకోవాలి. మిడిల్లో మనకు కొంచెం నేను పలుచగా వేసాను కలరు, అది కొంచెం డార్క్ చేశాను. దాని మీదనే కొంచెం వేసుకొని మిడిల్లో మళ్ళీ మనం ఇలా ఎల్లో కలర్తో ఫినిషింగ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ అనేది వస్తుంది ముగ్గుకి. ఎప్పుడు కూడా మనం మామూలుగా అయితే ముగ్గుతో వేసుకొని తర్వాత కలర్స్ పెట్టాక కూడా అవుట్లైన్ అనేది మళ్ళీ ముగ్గుతో ఒక లైన్ వేసుకుంటే మనకి ముగ్గు అనేది ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ నాకు ప్లేస్ లేదు, ప్లస్ అది కాకుండా టైల్స్, అందుకని నేను ఇలా కలర్స్లో చూపిస్తున్నాను. సింపుల్గా వేసుకోవచ్చండి, చుక్కలు పెట్టుకొని చాలా అందంగా ఉంటుంది వాకిలి ముందు. తర్వాత ఫస్ట్ మనం అయితే పింక్ తీసుకున్నాం కదా ఫ్లవర్కి కలరు, తర్వాత బ్లూ అన్నమాట. బ్లూ తర్వాత గ్రీన్ కలరు, తర్వాత మళ్ళీ బ్లూ తర్వాత గ్రీన్ వేసాను కదా, గ్రీన్తో అలా చుక్కలు పెట్టుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా కొంచెం అటు ఇటుగా ఉన్న మనకి చుక్కలు పెట్టుకునే దాంట్లో రౌండ్ అనేది వచ్చేస్తుంది. రౌండ్గా అలా చుట్టూ చుక్కలు పెట్టుకొని మన అవుట్లైన్ వేస్తాం కదా, అలాగే సేమ్ దానికి ఇలాగా మూడు చుక్కలు వచ్చేలాగా నేను వేస్తున్నాను కదా, అలాగ ఒకసారి చూసుకుంటే మీకు వచ్చేస్తుంది, చాలా చక్కగా వస్తుంది. ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా వేసుకొని తర్వాత మళ్ళీ దానికి మనం మిడిల్ చూసుకొని ఈ లాస్ట్ ఆ లాస్ట్ మిడిల్లో ఒక్కొక్క చుక్క పెట్టుకోండి, అంటే ఫ్లవర్స్ మీకు కరెక్ట్గా వచ్చేలాగా. తర్వాత 4 వైపులు 4 చుక్కలు పెట్టుకున్నాక మళ్ళీ మిడిల్లో అట్లా చూసుకొని మొత్తం టోటల్ వచ్చి 8 ఫ్లవర్స్ వస్తాయి. ఇలాగా గ్రీన్ వేసాం కదా, గ్రీన్ వేసినప్పుడు దానికి అనేది పింక్ ఫ్లవర్స్ వస్తే చాలా చక్కగా ఉంటుంది. మీరు ఇలాగ చుట్టూతూ ఇలాగ వేసుకోండి ఫ్లవర్స్. మనకి మామూలుగా మీరు బయట వాకిల దగ్గర అయితే ఫుల్గా కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్లవర్కి అంతా ఇలా పింక్ వేసేసుకొని చక్కగా మిడిల్లో అనేది కొంచెం ఎల్లో కలర్తో ఫినిషింగ్ ఇస్తే ఫ్లవర్ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. ఇక్కడ నాకు ప్లేస్ సరిగా లేదండి, లేదంటే ఇంకా పెద్ద ముగ్గులు కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇంక పండగ నెలలు స్టార్ట్ అయితే ఇంక మన ఆడవాళ్ళకి ఏముంటాయి, ముగ్గులు ఏమి వేయాలి వాకిలి ముందు, అవే కదా చూసుకుంటాం. అట్లాగని నేనేదో ఇలా చిన్నగా వేసాను చూడండి. టోటల్ కంప్లీట్ అయ్యాక ఇలాగ ఫినిషింగ్ ఎల్లో కలర్లో సింగిల్ లైన్ ఇచ్చేస్తే బాగుంటుంది. వాకిలి ముందైతే మనం ఫుల్ కలర్ టోటల్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మధ్యలో మిడిల్లో ఫ్లవర్కి కానీ ఇలా ఈ ఫ్లవర్కి కానీ పింక్ కలరు. ఇలాగ ఈ ఫ్లవర్స్ వేయక ముందు కూడా మనం ఇంకా ముగ్గు పెంచుకోవాలంటే ఆ బ్లూ లైన్తో వేస్తున్నాను కదా, అది చుక్కలు పెట్టి మళ్ళీ గ్రీన్ కలర్ అలాగా ఇంకొక డబుల్ లైన్ కూడా పెంచుకోవచ్చు రౌండ్. లాస్ట్ అంతా రౌండ్ మొత్తం ముగ్గంతా కంప్లీట్ అయ్యాక ఈ డబుల్ లైన్ కూడా పెంచుకొని టోటల్ అవుట్లైన్లో ఇలా ఫ్లవర్స్ వేసుకుంటే ముగ్గు అనేది చాలా పెద్దగా వస్తుంది.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.